హాయ్ హలో వెల్కమ్ టు ఆన్లైన్ టెక్నాలజీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. CSharp ట్యుటోరియల్లో భాగంగా ఈరోజు మనం ఒక స్మాల్ వీడియోలో ఫుల్ సింటాక్సిస్ గురించి తెలుసుకుందాం. ఒక వేరియబుల్ని క్లాస్లో డిక్లేర్ చేసేటప్పుడు ఫుల్ సింటాక్స్ ఎట్లా ఉంటుంది, అలాగే ఒక మెథడ్ని క్లాస్లో డిక్లేర్ చేసేటప్పుడు ఫుల్ సింటాక్స్ ఎట్లా ఉంటుంది సింపుల్గా తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్ యాక్సెస్ స్పెసిఫైర్ని స్పెసిఫై చేయాలండి. ఈ యాక్సెస్ స్పెసిఫైర్స్ ఏం చెప్పకపోతే అదొక కేటగిరీ ఆఫ్ యాక్సెస్ స్పెసిఫైర్ కింద తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రైవేట్, ప్రొటెక్టెడ్, పబ్లిక్ అండ్ ఇంటర్నల్. ఇక్కడ మనకి టోటల్గా 5 టైప్స్ ఆఫ్ యాక్సెస్ స్పెసిఫైర్స్ ఉన్నట్టు. యాక్సెస్ స్పెసిఫైర్ అంటే మీకు లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మనం ఏ పర్టికులర్ వేరియబుల్ కానీ మెథడ్ని కానీ క్లాస్ని కానీ కోడింగ్లో యాక్సెస్ చేయడానికి ట్రై చేసినప్పుడు అది అవైలబుల్ అవ్వాలా వద్దా అని డిసైడ్ చేసేటువంటిది ఈ యాక్సెస్ స్పెసిఫైర్ ఆ పర్టికులర్ కాంటెక్స్ట్లో. కాబట్టి ఇక్కడ మనకి లైబ్రరీస్ అంటే అసెంబ్లీస్ అనేటువంటి కాన్సెప్ట్ వచ్చేంత వరకు కూడా ఈ పర్టికులర్ యాక్సెస్ స్పెసిఫైర్స్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఉండదు. సో ప్రైవేటు, పబ్లిక్, ప్రొటెక్టెడ్ ఈ మూడింటి గురించి మనం చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. మిగతా వాటికి సంబంధించినటువంటి ఈ కాంబినేషన్స్ అట్లాగే కొన్ని మైన్యూట్ డిఫరెన్సెస్ గురించి అసెంబ్లీస్ వచ్చినప్పుడు మీకు క్లియర్గా విత్ ప్రాపర్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ మాడిఫైయర్ అంటే ఒక వేరియబుల్ యొక్క నేచర్ని మార్చేటువంటిది, అంటే బిహేవియర్ని మారుస్తుంది. అవి ఏంటి? ఇక్కడ మీరు మాడిఫైయర్ ఏం చెప్పలేదు అనుకోండి, అది నార్మల్ కాంక్రీట్ వేరియబుల్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయితే ఈచ్ ఆబ్జెక్ట్కి ఒక్కొక్క కాపీ క్రియేట్ అయ్యేటువంటి దాన్ని కాంక్రీట్ వేరియబుల్ అంటారు. నెక్స్ట్ స్టాటిక్ వేరియబుల్స్, రీడ్ ఓన్లీ, కాన్స్టెంట్ CONST అండ్ వాలటైల్. ఈ విధంగా ఒక్కొక్క కీవర్డ్ అప్లై చేసినప్పుడు అది ఆ పర్టికులర్ డేటా టైప్ యొక్క వేరియబుల్ యొక్క బిహేవియర్ మీద ఇంపాక్ట్ అనేటువంటిది క్రియేట్ చేస్తుంది. సో ఏ కీవర్డ్ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనేటువంటిది మనం ఎగ్జాంపుల్స్లో చూద్దాం. ఇక్కడ ఈ సింపుల్ సింటాక్స్ ద్వారా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక షార్ట్ ఫామ్లో ఇన్ని రకాల వేరియబుల్స్ మనం క్రియేట్ చేయవచ్చు అని తెలుసుకోవడం కోసం. నెక్స్ట్ డేటా టైప్. ఇక్కడ మీరు ప్రిమిటివ్ డేటా టైప్స్ చెప్పారనుకోండి, అప్పుడు ఇక్కడ మోడిఫైయర్స్ ఒకలా ఉంటాయి. అదే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ కనుక యూజ్ చేసినట్టయితే, అంటే ఒక క్లాసు లోపల ఇంకొక క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని కానీ లేక ఇంటర్ఫేస్ యొక్క ఆబ్జెక్ట్ని కానీ లేదా ఇలా రకరకాలుగా అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ని కనుక మీరు వేరియబుల్స్గా ఇంటర్నల్గా ఉపయోగించినట్లయితే అప్పుడు ఈ మోడిఫైయర్స్ యొక్క బిహేవియర్ అలాగే ఇంకొన్ని కొత్త మోడిఫైయర్స్ కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. కాబట్టి అందుకే మీకు ఇక్కడ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అన్న దాన్ని ఇట్లా నేను మీకు డిఫరెంట్ కలర్లో చూపించాను. సో మన ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ని ఉపయోగించి వేరియబుల్స్ని క్రియేట్ చేయడం మీదే మన ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడైతే ఊప్స్ కాన్సెప్ట్లోకి ఎంటర్ అవుతామో అప్పుడు ఆ ఊప్స్ ఇంప్లిమెంటేషన్లో ప్రతి ఎంటిటీని రియల్ టైం ప్రాపర్టీస్తో మ్యాప్ చేసేటప్పుడు మనకి అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ అనేటువంటివి అవసరం అవుతాయి. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ నేమ్, C# వ్యాలిడ్ ఐడెంటిఫైయర్. మీకు హార్డ్ కోడింగ్ చేయదలుచుకున్నట్టయితే కనుక ఇక్కడే మీరు ఇనిషియలైజ్ కూడా చేయవచ్చు డిపెండింగ్ అపాన్ మన యొక్క రిక్వైర్మెంట్ని బట్టి. సెమీకోలన్. నెక్స్ట్ ఫుల్ సింటాక్స్ టు డిక్లేర్ బేసిక్ మెథడ్స్ ఇన్ ఏ క్లాస్. ఈ సింటాక్స్ను ఉపయోగించినప్పుడు అంటే ఈ సింటాక్స్ని చూసినప్పుడు మనం ఎన్ని రకాల మెథడ్స్ ఉంటాయి C#లో బేసిక్ మెథడ్స్ ఓకే అనేది మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి, యాక్సెస్ స్పెసిఫైయర్ ఏం చెప్పకపోతే అదొక కేటగిరీ ఆఫ్ యాక్సెస్ ప్రివిలేజ్లోకి వస్తుంది. ప్రైవేట్, ప్రొటెక్టెడ్, పబ్లిక్ అండ్ ఇంటర్నల్. టోటల్గా మనకి 5 టైప్స్. అసెంబ్లీస్లోకి వచ్చినప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రైవేట్, ప్రొటెక్టెడ్, పబ్లిక్ మాత్రం మనం రెగ్యులర్ ప్రోగ్రామింగ్లో క్లియర్గా చూస్తాం. సో మాడిఫైయర్స్, మెథడ్స్ యొక్క మాడిఫైయర్స్ని చూద్దాం. మీరు ఏం చెప్పకపోతే కనుక అది నార్మల్ మెథడ్ అండ్ కాంక్రీట్ మెథడ్ కింద ట్రీట్ చేస్తుంది. కాబట్టి నార్మల్ మెథడ్స్ని మీరు ఆబ్జెక్ట్ ఉపయోగించి కాల్ చేస్తారు. అవి ఆ ఆబ్జెక్ట్కి సంబంధించినటువంటి డేటా మీద అంటే వేరియబుల్స్ మీద వర్క్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ స్టాటిక్ మెథడ్స్, సీల్డ్ మెథడ్స్, పార్షియల్ మెథడ్స్, అలాగే మనం వర్చువల్ అండ్ ఓవర్ రైడ్ అనేటువంటి కీవర్డ్స్ని కూడా యూజ్ చేయవచ్చు. కాకపోతే ఇక్కడ కాంబినేషన్స్
అప్లై అవుతాయా అప్లై అవ్వవా అనేటువంటిది మనం కాన్సెప్ట్ ద్వారా తెలుసుకోవాలి. కాబట్టి మీకు నేను అందుకే ఇది పక్కనే రాశాను. సో అది ఆ పర్టికులర్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఊప్స్లో మనకి 2 క్లాసెస్ ఉన్నప్పుడు మాత్రమే కొన్ని కాన్సెప్ట్స్ చూపించగలం. అంటే మోర్ దాన్ 1 క్లాస్ ఉండాలి కంపల్సరీ ఇన్హెరిటెన్స్ ద్వారా. నెక్స్ట్ అలాగే అబ్స్ట్రాక్ట్ మెథడ్, న్యూ అనేటువంటి కీవర్డ్ ఒక పర్టికులర్ మెథడ్ యొక్క మోడిఫైయర్ గా ఎప్పుడు యూజ్ చేస్తారు. అలాగే డెలిగేట్. సో డెలిగేట్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ యొక్క డిక్లరేషన్స్ కిందే అనుకోవచ్చు. నెక్స్ట్ రిటర్న్ టైప్. ఒక మెథడ్ ఏం రిటర్న్ చేయకపోతే దెన్ అప్పుడు ఇక్కడ మనం వాయిడ్ అని చెప్పాలి. నెక్స్ట్ ఒక మెథడ్ కనుక ఏదైనా ఒక వాల్యూని కానీ, అంటే ఒక ప్రిమిటివ్ డేటా టైప్కి సంబంధించిన వాల్యూని కానీ, లేదా ప్రిమిటివ్ డేటా టైప్కి సంబంధించినటువంటి ఒక వేరియబుల్ కానీ రిటర్న్ చేస్తున్నట్టయితే దెన్ ఇక్కడ మీరు ఆ పర్టికులర్ ప్రిమిటివ్ డేటా టైప్ యొక్క కీవర్డ్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఒకవేళ రిటర్న్ స్టేట్మెంట్ కనుక ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తున్నట్టయితే అది ఏ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అయితే రిటర్న్ చేస్తుందో ఆ క్లాస్ యొక్క నేమ్ ఇక్కడ మీరు స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా రిటర్న్ టైప్ అనేటువంటిది 3 రకాలుగా డివైడ్ చేయబడింది. నెక్స్ట్ CSharp వ్యాలిడ్ ఐడెంటిఫైయర్, ఇట్ ఈస్ యాజ్ ఏ మెథడ్ నేమ్. నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్ పారామీటర్స్ అనేటువంటివి ఆప్షనల్ అండి. ఒక ఫంక్షన్ ఇన్పుట్ పారామీటర్స్ తో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ అపాన్ రిక్వైర్మెంట్ ని బట్టి. ప్రతి ఫంక్షన్ లో కూడా వాల్యూస్ తీసుకోవాలని లేదు. ఎప్పుడైతే ఒక మెథడ్ ఏం రిటర్న్ చేయదో అప్పుడు మనం వాయిడ్ అని చెప్తాం. అప్పుడు రిటర్న్ స్టేట్మెంట్ అనేటువంటిది ఆప్షనల్ అవుతుందండి. కాబట్టి అందుకే ఈ రిటర్న్ స్టేట్మెంట్ నేను ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ లో పెట్టాను. ఈ పర్టికులర్ 2 ఫుల్ సింటాక్సెస్ ని మీరు ఒకసారి జస్ట్ ఒక ఓవర్వ్యూ కనుక చూసినట్టయితే మనకి ఎన్ని రకాల వేరియబుల్స్ ని క్రియేట్ చేయొచ్చు C# లో క్లాసెస్ లో, అట్లాగే ఎన్ని రకాల మెథడ్స్ ని క్రియేట్ చేయొచ్చు క్లాసెస్ లో అనేటువంటిది ఈజీగా ఒక 80% వరకు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ ఒక 20% మాత్రం ఖచ్చితంగా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయండి. ఇది కేవలం జస్ట్ ఒక అవుట్లైన్ ఈజీగా షార్ట్ గా తెలుసుకోవడానికి మాత్రమే ఈ విధంగా నేను ఫుల్ సింటాక్సెస్ ని రాయటం జరిగింది. మన యొక్క నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో వీటికి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్స్ 1 by 1 చూద్దాం. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ottit. థ్యాంక్ యూ ఆల్.